హాయ్ డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనరాజ్ లెసన్స్. ఈరోజు మనము అక్టోబర్ 7, 2024లో జరిగిన టెట్ పేపర్లోని మ్యాథ్స్ బిట్స్ నేర్చుకోబోతున్నాము. వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక్కడ ఫస్ట్ బిట్ చూసామంటే ఇక్కడ ఏ వాల్యూ ఇచ్చారు, బి వాల్యూ ఇచ్చారు. తర్వాత ఇక్కడ ఏమన్నారు, 2a మైనస్ బి అన్నారు. ఏని 2తో గుణించుకోవాలి, వచ్చిన దాంట్లో నుంచి మైనస్ బి చేయాలి. అంటే దీన్ని 2తో గుణించుకోవాలి. 2 ఇంటూ ఏ అంటే ఏమి, 2x² మైనస్ 3. ఇది 2a వాల్యూ. మళ్ళీ మైనస్ బి చేయాలన్నమాట. అంటే 3x² మైనస్ 2x ప్లస్ 4. దీన్ని సింప్లిఫై చేస్తే చాలు. ఈ 2 అనేది ఈ రెండింటిని గుణిస్తుంది కదా. 2 2 4x², ఇక్కడ మైనస్ 2 3 6. ఇక్కడ ఈ మైనస్ అనేది వీటికి అన్నిటికీ అప్లై చేస్తామంటే ఇక్కడ మైనస్ వస్తుంది, మైనస్ 3x². ఇక్కడ వచ్చి ప్లస్ వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, ప్లస్ 2x. ఇక్కడ వచ్చి మైనస్ వస్తుంది, మైనస్ 4. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ x² ఉండేది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ మైనస్ 3 ఉంది. 4లో నుంచి 3 తీసేస్తామంటే ఒక x² ఉంటుంది. తర్వాత ఇక్కడ 2x ఉంది కదా, ప్లస్ 2x. ఇక్కడ మైనస్ 6 మైనస్ 4 రెండు కూడుకొని 6 1 4 10 కదా, మైనస్ 10. ఇది ఎక్కడుందో చూడండి, సెకండ్ ఆప్షన్లో ఉంది కదా, x² ప్లస్ 2x మైనస్ 10 అనేది. సో దీని ఆన్సర్ వచ్చి సెకండ్ వన్. నెక్స్ట్ బిట్ చూస్తే గడియారంలో వాస్తవంగా సమయం 3 గంటలప్పుడు దర్పణంలో అంటే అద్దంలో చూపించే సమయం ఎంత అన్నారు. ఇక్కడ చూడండి, 3 గంటలప్పుడు వాచ్ ఇలా ఉంటుంది కదా, ఈ ముళ్ళు చిన్న ముళ్ళు 3 దగ్గర ఉంటుంది, ఈ పెద్ద ముళ్ళు నిమిషాల ముళ్ళు అనేది 12 దగ్గర ఉంటుంది. దీన్ని అద్దంలో చూసామనుకోండి, ఇది అద్దం అనుకుంటే అద్దంలో ఎలా కనిపిస్తుందంటే ఇట్లా వస్తుంది. పెద్ద ముళ్ళు 12 దగ్గర, చిన్న ముళ్ళు 3 దగ్గర, 9 దగ్గర ఇలా కనిపిస్తుంది. అర్థమైందా? అంటే ఇప్పుడు టైం ఎంత అంటే 9 గంటలు. ఫస్ట్ వన్. క్రింది వానిలో సత్యమైనది ఏంటి అన్నారు. ఓకేనా. ఇప్పుడు 40 మంది వ్యక్తులు ఇస్టు 200 వ్యక్తులు, 15 రూపాయలు ఇస్టు 60. అంటే ఈ రెండు ఈక్వల్గా ఉందా అంటే నిష్పత్తి ఉంటే అది సత్యం అనమాట. ఓకేనా. ఇక్కడ చూడండి, 0 0 క్యాన్సిల్, 4 1 4 5. అంటే ఇక్కడ 1:5 వచ్చింది. ఇక్కడ 15 1 15 4 కదా, ఇక్కడ 1:4 వచ్చింది. కాబట్టి సత్యం కాదు. నెక్స్ట్ చూసామంటే ఇక్కడ 9 11 9 5 అంటే 11:5 వచ్చింది. ఇక్కడ 0 0 క్యాన్సిల్, 2 1 2 2 అంటే 2:1 వచ్చింది. కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ ఇది చూసామంటే 32 1 32 2 64 కదా, 1:2 వచ్చింది. 6 1 6 2 12 అంటే 1:2 వచ్చింది. ఇది రెండు ఈక్వల్గా వచ్చింది. కాబట్టి థర్డ్ వన్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. దీన్ని కూడా చూసామంటే 15 1 15 5 75 వస్తుంది. కానీ ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి 0.5. ఇక్కడ 5 1 5 2 అంటే 2:1 వచ్చింది. కాబట్టి ఇది కూడా ఈక్వల్గా లేదు. సో దీనికి థర్డ్ వన్ కరెక్ట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ సంఖ్యను భాగించే సంఖ్యలు ఏంటి ఇక్కడ ఉండే వాటిలో అన్నారు. ఇక్కడ సరి సంఖ్య ఉంది కాబట్టి 2తో భాగిస్తుంది. ఒకవేళ 3తో భాగించాలనుకోండి, ఈ డిజిటల్ రూట్ అనేది 3 లేదా 6 లేదా 9 రావాలన్నమాట. సో ఈ మొత్తాన్ని కూడుకున్నామంటే 9 17 21 వచ్చింది. ఆ 21ని మళ్ళీ 1 వచ్చారు కలిపామనుకోండి, 2 + 1 3 అవుతుంది కదా. కాబట్టి ఇది 3తో భాగిస్తుంది. తర్వాత 4తో భాగించాలనుకుంటే ఈ 2 నంబర్లు 4తో భాగించాలి. 4 2 4 1 కాబట్టి లాస్ట్ 2 డిజిట్లు 4 2 4 1 కాబట్టి 4తో కూడా భాగిస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి, 9తో ఈ ఆప్షన్స్లో 9తో భాగించాలనుకోండి,
డిజిటల్ రూట్ 9 రావాలి. ఇక్కడ 3 వచ్చింది. కాబట్టి ఇవి 2 ఆన్సర్స్ కావు. తర్వాత ఇక్కడ చూడండి 8తో భాగించాలంటే ఈ 3 నంబర్లు అంటే 684 అనేది 8తో భాగించాలంటే 3 డిజిట్లు. ఇక్కడ 8 8ల 64 పోతే 4 4 వస్తుంది. 8 5ల 40 శేషం 4 మిగిలింది. కాబట్టి ఇది 8తో భాగించబడదు. కాబట్టి ఈ ఫస్ట్‌ది కూడా కాదు. ఇక్కడ 3 4తో భాగిస్తుంది. ఇక్కడ ఉంది చూసారా 3 4 కాబట్టి దీనికి సెకండ్ వన్ కరెక్ట్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఈ క్రింది వానిలో నిజం కానిది. కానిది. అవును కాదు కానిది. ఓకేనా. ఇక్కడ వేలు అంటే 3 సున్నాలు వస్తుంది కదా. ఇప్పుడు ఇది 1,00,00,000 అన్నారు. 1లు 10లు 100లు 1000 10,000 లక్ష 10 లక్షలు కోటి. ఇది కరెక్ట్. ఇక్కడ కానిది అన్నారు కదా. ఆ కానిదేదో చూడాలి. ఇక్కడ చూడండి వేలు అంటే 3 సున్నాలు వస్తుంది ఇక్కడ. ఈ 2 సున్నాలు 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతే 10 కదా. కాబట్టి ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్ 5 అంకెల చిన్న సంఖ్య యొక్క పూర్వ సంఖ్య ఇది అన్నారు. 5 అంకెల చిన్న సంఖ్య అంటే ఇది కదా. 2 3 4 5 దీనికి పూర్వ సంఖ్య అంటే దానికంటే తక్కువ ఉండాలి. కాబట్టి ఇది కూడా కరెక్ట్. 2 అంకెల సంఖ్య యొక్క ఉత్తర సంఖ్య ఎల్లప్పుడూ 2 అంకెల సంఖ్య అవుతుంది అన్నారు. ఇది రాంగ్. ఇప్పుడు 99 ఉంది. తర్వాత నంబరు 100 వస్తుంది. 3 ఉంటుంది కదా. 3 అంకెల సంఖ్య అవుతుంది. ఇక్కడ వీళ్ళేమన్నారు ఉత్తర సంఖ్య ఎల్లప్పుడూ అన్నారు. ప్రతిసారి 2 అంకెల సంఖ్య అవుతుంది అన్నారు. ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. మనకి ఇక్కడ ఏం చెప్పారు నిజం కానిది అన్నారు. కాబట్టి దీనికి ఫోర్త్ వన్ వస్తుందనమాట. అంటే ఈ 3 అవుతుంది సత్యాలు నిజాలు అవుతాయి. ఇది మాత్రం కాదు. ఇక్కడ కానిది అన్నారు కాబట్టి ఫోర్త్‌ది. నెక్స్ట్ బిట్ చూడండి. రామ్ దగ్గర 20 ఆవులున్నాయి. వాటికి 90 రోజులకి సరిపడా ఆహార పదార్థాలు కలువు. అతను అదనంగా 25 ఆవులనుకుంటే ఆహార పదార్థాలు సరిపడే రోజుల సంఖ్య అన్నారు. ఇక్కడ 200 ఆవులకి 90 రోజులకి సరిపడే ఆహారం ఉంది. ఎక్స్‌ట్రాగా మళ్ళీ 25 ఆవులు తెచ్చాడు కదా. అంటే ఇప్పుడు మొత్తం ఎంత అయింది? 225 ఆవులయింది. ఇప్పుడు ఇది ఇన్ని ఆవులు తక్కువ రోజుల్లో తినేస్తుంది కదా. అంటే ఇక్కడ తగ్గిపోతుంది. తక్కువ రోజుల్లో తినేస్తుంది. ఎక్కువ ఆవులు కదా. కాబట్టి ఇక్కడ ఆవులు పెరిగింది. ఇక్కడ రోజులు తగ్గుతుంది. అంటే ఇది 2 కూడా విలోమానుపాతంలో ఉంది అని. ఎక్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/y అంటే xy ఈక్వల్ టు k అని. ఇక్కడొచ్చి ఇది x ఇది y అనుకుంటే 200 ఇంటూ 90 ఈక్వల్ టు 225 ఇంటూ ఎక్స్. ఇక్కడ ఎక్స్ మాత్రమే మనకు కావాల్సింది కదా. కాబట్టి దీన్ని ఇటువైపు పంపించేస్తాం అనుకోండి భాగిస్తుంది. ఇక్కడ గుణించేది ఇక్కడ భాగిస్తుంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తాము. 5తో 5 4 20 5 5ల 25 5 4 20 0 మళ్ళీ 45 ఒకట్ల 45 రెండ్ల 90 కదా. 40 ఇంటూ 2 మిగిలింది మనకి. 40 రెండ్ల 80 కదా. అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 80. 80 రోజుల్లో తినేస్తుందనమాట. కాబట్టి దీనికి సెకండ్ వన్. నెక్స్ట్ బిట్ చూడండి. ఒక బొమ్మ అమ్మిన వెల 1080. దీనిపై దుకాణదారుడికి 20% లాభం వస్తే ఆ బొమ్మ కొన్న వెల ఎంత అన్నారు. ఇక్కడ ఇది లాభ శాతం కదా. 20% అనేది మనకి లాభ శాతం సూత్రం తెలుసు. లాభ శాతం ఈక్వల్ టు అమ్మిన వెల ఎక్కువైనప్పుడే కదా కొన్న వెల. లాభం వచ్చేది లాభం బై కొన్న వెల ఇంటూ 100. ఇప్పుడు మన దగ్గర ఏమేమి వాల్యూస్ ఉన్నాయో ప్రతిక్షేపించేస్తాం. లాభ శాతం 20 అమ్మిన వెల ఎంత 1080 మైనస్ కొన్న వెల మనకు తెలీదు. బైలో కూడా కొన్న వెల ఉంది ఇంటూ 100. ఇక్కడ మనం ఏం చేస్తామంటే హారంలో ఉండే ఈ కొన్న వెలని ఇటువైపు పంపించామనుకోండి గుణిస్తుంది. 20 కొన్న వెల ఈక్వల్ టు ఈ 100 అనేది ఈ రెండిటిని భాగిస్తుంది. కాబట్టి ఇక్కడ 1080 ఇంటూ 100 అంటే పక్కన 2 సున్నాలు. ఇక్కడ 100 ఇంటూ కొన్న వెల ఉంటుంది. ఈ మైనస్ 100 కొన్న వెలని ఇటువైపు తెచ్చామనుకోండి ప్లస్ 100 కొన్న వెల అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ 20 ఉంది కాబట్టి
మొత్తం 120 కొన్న వెలలు ఉంటుంది లెఫ్ట్ సైడు. రైట్ సైడ్ వచ్చి ఇంత ఉంటుంది. ఇప్పుడు మనకు కొన్న వెల మాత్రమే కావాలి కాబట్టి దీన్ని అటువైపు పంపించామనుకోండి, దీన్ని భాగిస్తుంది ఈ 120 అనేది. ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0 క్యాన్సిల్ చేస్తాను. 12 ఒకట్ల 12 9ల 108, ఇక్కడ 2 సున్నాలున్నాయి. అంటే కొన్న వెల ఎంతొచ్చింది మనకి? 900 అనమాట. 7 సెంటీమీటర్లు మరియు 21 సెంటీమీటర్లు వరుసగా వ్యాసార్థం ఎత్తుగా గల స్తూపాకార బొమ్మ యొక్క వక్రతల వైశాల్యం ఎంత అన్నారు. ఇక్కడ 7 అనేది వ్యాసార్థం, 21 అనేది హెచ్. ఇక్కడ స్తూపాకార బొమ్మ యొక్క వక్రతల వైశాల్యం. స్తూపాకార వస్తువు యొక్క వక్రతల వైశాల్యం సూత్రం ఏమి అంటే 2πr/h. ఇప్పుడు 2 తెలుసు, పై వాల్యూ వచ్చి 22/7 ఇంటూ ఆర్ ఎంత ఇక్కడ 7 కదా, 7 సెంటీమీటర్లు ఇంటూ హెచ్ అంటే 21. ఓకేనా? ఇక్కడ 7 7 క్యాన్సిల్ అయింది. ఇక మొత్తం లవంలోనే ఉంది. 22 ఇంటూ 2 అంటే 2 4 4 44 ఇంటూ 21. ఈ మొత్తాన్ని గుణించుకున్నామంటే ఎంత? 4 12 9 924. రెండోది ఇక్కడ దత్తాంశం యొక్క వ్యాప్తి అన్నారు. వ్యాప్తి అంటే ఏమి? పెద్ద విలువ మైనస్ చిన్న విలువ. ఓకేనా? దీంట్లో పెద్దది ఏది? ఇక్కడ చూడండి 19 అనేది పెద్దది. చిన్నది ఏది? 5 4 ఉంది ఇక్కడ. 4 అన్నిటికంటే ఇక్కడ ఉండే అన్ని నెంబర్లో 4 చిన్నది. 19లో 4 తీసామంటే 15. కాబట్టి ఫస్ట్ది. నెక్స్ట్ చూడండి, సరైన వాక్యములను గుర్తించండి అన్నారు. ఇక్కడ ఏ, బి ఇచ్చారు. ఏ వచ్చి ఏం చెప్పారు? పి మరియు క్యూల లబ్ధమునకు 5 కలిపితే అన్నారు. పి క్యూల లబ్ధం అంటే పీక్యూ కదా, దీనికి 5 కలిపితే పీక్యూ ప్లస్ 5 ఇంతే ఉంది, ఇంత వస్తుంది అన్నారు. ఇది కరెక్ట్. ఎక్స్ మరియు వైల మొత్తమును 4తో గుణిస్తే ఇంత వస్తుంది అన్నారు. ఇక్కడ చూడండి, ఎక్స్ వై ఇలా మొత్తాన్ని 4తో గుణిస్తే 4x ప్లస్ 4y రావాల. ఇక్కడ 4x ప్లస్ y మాత్రమే ఇచ్చారు కాబట్టి ఇది తప్పు. ఇప్పుడు ఈ కింది ఇచ్చుండే వాటిలో ఏ మరియు బి సత్యం, 2 సత్యము అన్నారు. తప్పు. ఏ సత్యము, బి అసత్యము అన్నారు. ఏ సత్యం వచ్చింది, బి అసత్యం వచ్చింది కదా, కాబట్టి దీనికి సెకండ్ది కరెక్ట్. నెక్స్ట్ చూసామంటే ఏ అసత్యం, బి సత్యము అన్నారు. ఇది అసత్యం అని కాదు. ఏ రెండు ఏ బిల్ 2 అసత్యం అన్నారు. ఇది కూడా కాదు. దీనికి సెకండ్ది కరెక్ట్. ఒక ఫ్లోరింగ్ టైలు 13 అంగుళాల భూమి, 9 అంగుళాలు అనురూప ఎత్తుగల సమాంతర చతుర్భుజ ఆకారంలో ఉంది. అయినా 4 టైల్స్ యొక్క వైశాల్యం ఎంత అన్నారు. ఒక ఫ్లోరింగ్ టైల్స్ ఉన్నాయి కదా, మన ఇంట్లో వేస్తామే, అలాంటి టైల్స్లో అది ఎలా ఉందంట? సమాంతర చతుర్భుజాకారంలో ఉంది. ఇలా ఉంది అంటే ఈ ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉంటుంది. దీనిలో వీళ్ళు ఏం చెప్పారు? భూమి 13, బి వాల్యూ, అనురూప ఎత్తు అంటే హెచ్ వాల్యూ వచ్చి 9 అన్నారు. అంటే దీని వైశాల్యం ఇలాంటివి 4 అన్నారు. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ మనం ఒకదాన్ని వైశాల్యం కనుక్కుందాము, ఇంటూ 4 చేద్దాం. ఓకేనా? ఇప్పుడు ఒకదాని బిహెచ్ కదా, సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యానికి సూత్రం ఏమి? బిహెచ్ అంటే 13 ఇంటూ 9. 13 9లో 117. ఇది ఒక టైల్ది. ఇక్కడ 4 టైల్స్ అన్నారు కదా, కాబట్టి 117ని 4తో గుణించుకున్నాం అనుకోండి. 4 6 4 468. ఇక్కడ చూడండి, ఇక్కడ 468, ఇక్కడ 468 ఉంది. బట్ మనకి ఇక్కడ ఏమొస్తుందంటే ఇక్కడ కూడా 468 ఉంది. కాకపోతే మనకి ఇక్కడ అన్ని అంగుళాలలో ఇచ్చారు కదా, కాబట్టి ఆన్సర్ కూడా అంగుళాల్లోనే ఉండాలి. కాబట్టి దీనికి 4థది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? మనకి ఇది కనిపించిందే ఫస్ట్ది కూడా పెట్టేస్తాం ఒక్కొక్కసారి. ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలాంటి బిట్స్ని వచ్చింది మిస్ చేసుకోకూడదు కదా. నెక్స్ట్ బిట్ చూడండి, ఒక చక్రంలో ఏబిసి
అనే 3 సమాన సెక్టార్లు గలవు చక్రాన్ని తిప్పినప్పుడు సి సెక్టార్ పొందకుండా ఉండుటకు సంభావ్యత అన్నారు. ఇప్పుడు ఒక చక్రం ఉంది. దీన్ని 3 ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేశారు. ఓకేనా? ఇది ఏ, బి, సి అనుకుంటే దీంట్లో సి పొందకుండా ఉండటానికి సంభావ్యత అన్నారు. మనకు తెలుసు సంభావ్యత కనుక్కునేటప్పుడు మొత్తం ఎన్ని పార్ట్సో అది హారంలో వేసుకుంటాం. ఇంక సి వద్దనుకుంటే ఇంక ఏ అండ్ బి 2 కదా! 2/3 అనేది దీని యొక్క సంభావ్యత అవుతుంది. థర్డ్ నెక్స్ట్ బిట్ చూడండి. శ్యామ్ ఒక చొక్కాను 30% రుసుముతో కొన్నాడు. ఒకవేళ రుసుము లేకపోయి ఉంటే అతను రూ. 480 అదనంగా చెల్లించవలసి వచ్చేది. అయితే శ్యామ్ చెల్లించిన మొత్తం ఎంత అని అన్నారు. ఇక్కడ చూడండి 30%కి 480 అయితే 70కి అంటే రుసుము 100లో 30 వెళ్ళిపోయింది కదా! ఎంత అని. దీన్ని మనము క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నాం అనుకోండి. 30 × x = 480 × 70. ఈ 30 కూడా అటువైపు పంపించేస్తామనుకోండి. ఇక్కడ గుణిస్తాంది, ఇక్కడ భాగిస్తుంది. ఓకేనా? ఇక్కడ 0, 0 క్యాన్సిల్ అయింది. 3 1 3 6 ఇక్కడ 16 ఇంటూ ఏం మిగిలింది మనకి 16 × 70 మిగిలింది. 16 ఏళ్ళ 112 ఇదొక 0 అంటే సెకండ్ ఆప్షన్ వస్తుంది. అర్థమైంది కదా! 30%కి 480 అయితే 70%కి ఎంత? 70 అని ఎందుకు అనుకున్నాము? ఇక్కడ తగ్గిచ్చేశారు. 100లో నుంచి 30 వెళ్ళిపోయింది. ఇంక 70 ఉంది. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూడండి. 100 మీటర్లు 70 సెంటీమీటర్లు డివైడెడ్ బై 25 మీటర్లలో ఎంత అని అన్నారు. ఇక్కడ చూడండి 100.75 దీన్ని 25తో భాగించుకుంటాం. ఓకేనా? ఇక్కడ 25 4ల 100 ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్ వస్తుంది. 7 ఒక్క నంబర్‌నే కదా కిందకి తెచ్చుకోవాలి. కాబట్టి 7ని తెచ్చుకున్నాం. 0 25 సున్నాలు 0 మళ్ళీ ఈ 5ని తెచ్చుకుంటే 25 3ల 75 ఓకేనా? ఇక్కడ 4.03 అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు డైరెక్ట్‌గా 25 1ల 25 4ల 25 3లో వేసామనుకోండి 4.3 వస్తుంది. ఇలా వద్దు. ఇక్కడ అన్నీ ఒకే ఆప్షన్‌లో ఉన్నప్పుడు మీరు దీన్ని ఫాలో అవ్వడమే కరెక్ట్. ఓకేనా? ఇక్కడ ఒక్క నంబర్‌నే తీసుకోవాలి కదా! ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఉన్నప్పుడు అప్పుడు 0.3 తీసుకుంటే కరెక్ట్ అవుతుంది. ఒకవేళ మీరు డైరెక్ట్‌గా 25 4ల 25 3ల 75 అంటే రాంగ్ వచ్చేస్తుంది కదా! కాబట్టి మీరు ఒకసారి ఇలా చెక్ చేసుకోవడమే కరెక్టు. నెక్స్ట్ బిట్ చూడండి. ఒక క్రమ దశభుజి యొక్క కర్ణాల సంఖ్య ఎంత అన్నారు. కర్ణముల సంఖ్యకి సూత్రం ఏమి అంటే n × n-3/2 ఓకేనా? ఇక్కడ దశ అంటే 10 కదా! n బదులు 10 రాస్తాం. ఇంటూ 10 - 3/2 2 5ల 10 10లో 3 పోతే 7 కదా! 7 5ల 35 అంటే 35 కర్ణాలు ఉంటుంది. ఓకే. ఇక్కడ 10,000 10% వడ్డీ రేటుతో సంవత్సరానికి వడ్డీ తిరగగట్టు పద్ధతిన 2 సంవత్సరాలకు అయ్యే చక్రవడ్డీ ఎంత అన్నారు. ఓకేనా? ఇదొచ్చి పి అవుతుంది 10,000కి కాబట్టి ప్రిన్సిపల్ అమౌంట్ పి అవుతుంది. ఇది వడ్డీ రేట్ వచ్చి 6 ఇక్కడ టీ 2 సంవత్సరాలు. ఇక్కడ చక్రవడ్డీ కదా కనుక్కోమన్నారు. ఇక్కడ చక్రవడ్డీకి సూత్రం ఏమి అంటే p × 1 + r/100 హోల్ టు ద పవర్ ఆఫ్ n మైనస్ p. ఇక్కడ p అంటే ఎంత 10,000 1 + r అంటే 10 కదా ఇక్కడ 10/100 హోల్ టు ద పవర్ ఆఫ్ n అంటే ఇక్కడ సంవత్సరాలు అనమాట 2 మైనస్ 10,000 ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని మాత్రం పక్కన నేను సింప్లిఫై చేసుకుంటాను. ఈ బ్రాకెట్ లోపల ఉండేది ఓకేనా? ఇప్పుడు ఈ 0 క్యాన్సిల్ అయిందనుకోండి 1/10 ఉంటుంది. దీన్ని 10 చేయాలంటే 10తో గుణించుకొని 10తో భాగించుకుంటాం కదా! 10 ఇదొకటి 11/10
ఇక్కడ 10 ఉంటుంది. 11/10. ఇక్కడ స్క్వేర్ అంటే మీరు 2 సార్లుగా తీసుకోవాలి. ఓకే. 11 11లో 121 కదా! 121/10 × 10 అంటే 100. అంటే ఈ మొత్తం వాల్యూ మనకింతొచ్చింది. ఓకేనా? ఇక్కడ 10,000 ఇంటూ 121/100 మైనస్ 10,000. ఓకేనా? అర్థమైంది కదా ఇక్కడి వరకి? ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు క్యాన్సిల్ చేస్తున్నా. ఇప్పుడు ఎంతవుతుంది? 100 × 121. 121 పక్కన 2 సున్నాలొస్తుంది. ఈ మొత్తాన్ని గుణిస్తే ఇందులో నుంచి మళ్ళీ 10,000 తీసేస్తాం. అంటే 12,100లో నుంచి 10,000 తీసేసామనుకోండి, మనకి 2,100 మిగులుతుంది. ఓకేనా? ఇందులో నుంచి దీన్ని తీసేస్తే 2,100 మిగులుతుంది. అది ఎక్కడుంది చూడండి, థర్డ్ ఆప్షన్‌లో ఉంది. నెక్స్ట్ బిట్ చూడండి. 15 పరిశీలనాంశముల మొత్తము 225 అయిన దత్తాంశం యొక్క సగటు అన్నారు. 15 అంశాలన్నారు. మొత్తం ఇచ్చారు. సగటు కనుక్కోమన్నారు. సగటుకు సూత్రం ఏమి? రాశుల మొత్తం బై రాశుల సంఖ్య కదా! ఇక్కడ మొత్తం ఎంత? 225 బై ఎన్ని? 15 పరిశీలనాంశాలన్నారు కదా! దీన్ని సింప్లిఫై చేసాం. 15 ఒకట్ల 15, 15 ఒకట్ల 15 పోతే ఇక్కడ 7 మిగులుతుంది. 5 75, 15 5 75. అంటే దీని సగటు ఎంత? 15. సెకండ్. ఎల్, ఎమ్ ఇవి 2 సమాంతర రేఖలు. అంటే ఇది సమాంతర రేఖలు. ఇదొచ్చి ఎన్ అనేదొచ్చి తిర్యక్ రేఖ. అయితే ఎక్స్ ప్లస్ వై ఎంత అని అన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ 80 ఉంది కదా! ఇటువైపు కూడా ఇది 80 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఎంతుంటే సేమ్ ఇక్కడ కూడా అంతే ఉంటుంది. కాబట్టి ఇది కూడా 80 అవుతుంది. ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై కదా! అంటే 80 + 80 ఎంత అవుతుంది? 80, 80 160 అవుతుంది. ఇది ఫోర్త్‌ది. -3 హోల్ టు ద పవర్ ఆఫ్ m + 1 ఇంటూ -3 హోల్ టు ద పవర్ ఆఫ్ m - 1 ఈక్వల్ టు -3 హోల్ టు ద పవర్ ఆఫ్ -3m + 5 ఉంది. ఇప్పుడు ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేసుకుందాం. రెండిట్లో భూమి సమానంగా ఉంది కదా! అది ఎలా ఉంది? a⁴m ఇంటూ a⁴n లాగుంది ఇది. అంటే ఇలా ఉంటే ఏమి? a⁴m + n కదా! ఆ విధంగా ఇక్కడ -3 హోల్ టు ద పవర్ ఆఫ్ m + 1కి మళ్ళీ దీన్ని యాడ్ చేసుకోవాలి. m - 1. ఇక్కడ కుడివైపు ఏముంది? -3 హోల్ టు ద పవర్ ఆఫ్ -3m + 5 ఉంది. ఇక్కడ చూడండి, ఈ -1 + 1 పోయింది. -3 హోల్ టు ద పవర్ ఆఫ్ ఇక్కడొక m, ఇక్కడొక m ఉంది కదా! 2m అవుతుంది. ఈక్వల్ టు ఇక్కడ -3 హోల్ టు ద పవర్ ఆఫ్ -3m + 5 ఉంటుంది. రెండు పక్కల -3, -3 అనేది భూములు సమానం కాబట్టి ఘాతాంకాలను సమానం చేసుకున్నాం అనుకోండి. 2m ఈక్వల్ టు -3m + 5 ఉంటుంది. ఈ -3ని ఇటువైపు తెచ్చుకున్నాం అనుకోండి, +3 అవుతుంది కదా! ఆల్రెడీ ఇక్కడ 2m ఉంది కాబట్టి ఈ 2 5 అవుతుంది. 5m ఈక్వల్ టు కుడివైపు 5 ఉంటుంది. రెండు పక్కల ఒకే ఏకంతో క్యాన్సిల్ చేస్తే 5 ఒకట్ల 5 ఒకట్ల m వాల్యూ ఎంత వచ్చిందంటే మనకి 1 వచ్చింది. ఓకేనా? థర్డ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 100 కుండల వెల 855 అయినా 5 కుండల వెల ఎంత అని అన్నారు. ఇది చూడండి, 100కొచ్చి 855 కదా! అంటే ఒక కుండ వెల ఎంత ఫస్ట్ కనుక్కుంటాం. 855/100. ఇప్పుడు మనకు కావాల్సింది 5 కుండలు కాబట్టి దీన్ని 5తో గుణించుకుంటాం. ఓకేనా? ఇప్పుడు ఈ మొత్తాన్ని గుణించుకునేస్తాం ఫస్టు. 855 ఇంటూ 5 చేసుకున్నాం అనుకోండి. 5 5ల 25, 5 5ల 25, ఒక 2 27, 5 40, 42 ఇంతొచ్చింది. ఇక్కడ 2 సున్నాలు ఉంది కదా హారంలో. కాబట్టి ఈ ఆన్సర్‌లో 2 పాయింట్లు 2 డిజిట్‌కి ముందు ఇక్కడ పాయింట్ వస్తుంది. అంటే 42.75 అనమాట. ఫోర్త్ వన్ వస్తుంది దానికి ఆన్సర్. ఓకే, అర్థమైంది కదా! ఇక్కడ 100 కుండలకి ఇంత, ఒక కుండకి ఎంత అన్నప్పుడు 100తో భాగించుకుంటాం. ఇక్కడ 5 కుండలకు కదా అడిగారు కాబట్టి 5తో గుణించుకుంటాం. మనకి ఫోర్త్ వన్ ఆన్సర్ వచ్చింది.
నెక్స్ట్ బిట్ చూడండి. 749 343ల కసాగు ఎంత? 749 అనేది 343 కారణాంకాలు కాబట్టి దీనికి ఇదే కసాగు అవుతుంది. డైరెక్ట్‌గా అట్లే పెట్టేయొచ్చు. లేదా మనకి కసాగు చేయడం వచ్చు కదా! అలానే కూడా చేసుకునేస్తాం. ఓకేనా? 7తో 7 ఒకట్ల 7 ఏళ్ల 49 ఇక్కడొచ్చి 7 నాళ్ళ 28 పోతే 63 ఉంటుంది కదా! 7 9ల 63 మళ్ళీ 7తో 7 ఒకట్ల 7 ఏళ్ల ఇంతే. ఇంక వేరే ఏం లేదు కదా! ఇప్పుడు ఈ 3 గుణించుకున్నామనుకోండి 7 ఏళ్ల 49 49 ఏళ్ల 343 వస్తుంది. కాబట్టి దీని యొక్క కసాగు ఎంత అంటే రెండోది. నెక్స్ట్ బిట్ చూడండి. ఒక కుంభాకార షడ్భుజి యొక్క అంతర కోణాల మొత్తం ఎంత? ఇక్కడ మనకి అంతర కోణాల మొత్తానికి ఫార్ములా ఉంది కదా! n-2 ఇంటూ 180 అని. ఇక్కడొచ్చి షడ్భుజి అంటే ఎంత? 6 కదా! 6 - 2 ఇంటూ 180. 6లో 2 పోతే 4. 4 ఇంటూ 180 ఎంత? 18 4 72 0 అంటే 720 డిగ్రీలు. ఎక్కడుంది? ఫోర్త్ వన్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి మనం. దీనికి ముందు పేపర్‌లో బాహ్య కోణాలు మొత్తం అన్నారు. సేమ్ షడ్భుజ్‌లో బాహ్య కోణాలు అన్నిటికీ 360 డిగ్రీనే. దీని ముందు పేపర్‌లో. ఇక్కడొచ్చి అంతర కోణాలు అడిగారు కదా! దీనికి మాత్రం ఫార్ములా ఉంది. n-2 ఇంటూ 180. ఇక్కడ షడ్భుజి కాబట్టి 6 తీసుకున్నాం. ఇక్కడ ఏదిస్తే దాన్ని బట్టి దీని వాల్యూ మారుతుంది. కానీ బాహ్య కోణాల మొత్తం అనేది ఫిక్స్డ్ అనమాట. నెక్స్ట్ బిట్ చూడండి. 12 సెంటీమీటర్లు, 3 సెంటీమీటర్లు, 2 సెంటీమీటర్లు వరుసగా పొడవు, వెడల్పు మరియు ఎత్తులుగా గల దీర్ఘకణం యొక్క ఘనపరిమాణం ఎంత? ఘనపరిమాణ సూత్రం ఏమి? LBH భూమి ఇంటూ ఎత్తు ఇంటూ వెడల్పు. పొడవు, వెడల్పు, ఎత్తు. ఓకేనా? ఈ 3 గుణించుకుంటే సరిపోతుంది. 12 3 36, 36 2 72. రెండోది. లాస్ట్ బిట్ చూడండి. p క్యూబ్ q మైనస్ p క్యూబ్ మైనస్ pq డివైడెడ్ బై pq అన్నారు. ఈ మొత్తాన్ని pqతో భాగించుకుంటాం. p క్యూబ్ qని pqతో భాగిస్తాం. మైనస్ ఇక్కడొచ్చి pq క్యూబ్ దీన్ని కూడా pqతో భాగిస్తాం. మైనస్ pqని కూడా pqతో భాగించుకుంటాం. ఏదేది క్యాన్సిల్ అవుతుందో చూడండి. ఇక్కడొచ్చి క్యూ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ పీలు 3 ఉన్నాయి. ఇక్కడ హారంలో 1 ఉంది కదా! ఇది క్యాన్సిల్ అయిపోతే 2 మిగులుతుంది. అంటే p² మిగులుతుంది. ఇక్కడ మైనస్ ఇక్కడ p క్యాన్సిల్ అయింది. ఇక్కడ క్యూ 1 ఉంది. 3లో 1 పోతే ఇంక 2 మిగులుతుంది. అంటే q². ఇక్కడ క్యూ క్యాన్సిల్ అయిపోతే 1 మిగిలింది. p² - q² - 1 ఎక్కడుంది చూడండి. ఫోర్త్ ఆప్షన్‌లో. లాస్ట్ వరకు చూసిన వాళ్ళు హాయ్ అని మెసేజ్ పెట్టండి. ఎందుకంటే ఇంత హార్డ్ వర్క్ చేసి మీకోసం నేను వీడియో చేస్తుంటే ఎంతమందికి యూజ్ అవుతుందో నాకు తెలియాలి కదా! సో హాయ్ అని పెట్టండి. చూద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.